రైతులకు సాగునీళ్ళు ఇచ్చే విషయంలో చివరికి తాగునీళ్ల విషయంలో కూడా ఏ రకంగా సోయి లేకుండా ప్రవర్తిస్తుందో మరొకసారి దానికి ప్రత్యక్ష ఉదాహరణ నాగార్జునసాగర్ టేల్ పాండ్. గత 10 సంవత్సరాలుగా ఏ క్షణం చూసినా నిండుగా ఉండే టేల్ పాండ్ మన విద్యుత్ అవసరాలను తీర్చేది, ప్రత్యేకించి నల్లగొండ జిల్లా మొత్తానికి తాగునీటి అవసరాలను తీర్చే టేల్ పాండ్ ఇవాళ 4 రోజుల్లోనే ఖాళీ అయింది, అక్రమంగా చోరీకి గురైంది. ఆంధ్రప్రదేశ్ ఎటువంటి అనుమతులు లేకుండా, ఎటువంటి చర్చలు లేకుండా, ఎవరికి మూడో కట్టి తెలియకుండా దొంగతనంగా నీళ్లు తీసుకుపోయి ఖాళీ చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రికి, తెలంగాణ మంత్రులకు, నల్లగొండ జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు సోయలేదు. రేపు నల్లగొండ జిల్లా మరొకసారి 2014 పూర్వ పరిస్థితి పోయే ప్రమాదం వచ్చింది. ఈ జిల్లాలో వీళ్ళు ఏదైతే మేము మార్పు తెస్తారన్నారో తప్పకుండా మళ్ళీ ఫ్లోరిన్ కి ఈ జిల్లాను అప్పచెప్పే ప్రమాదం తెస్తున్నారు. ఫ్లోరిన్ మహమ్మారికి ప్రజలు తప్పని పరిస్థితులలో మళ్ళీ భూగర్భ జలాల మీద ఆధారపడితే, బోర్ల మీద ఆధారపడితే వచ్చేది ఫ్లోరోసిస్ తప్ప మంచిలు కావు. వీళ్ళు చేసిన దుర్మార్గాన్ని కేసీఆర్ గారు వెంటబడి తరిమి 6 ఏళ్లలోనే ఫ్లోరోసిస్ మాయం చేసేదానికి ఇవాళ మిషన్ భగీరథ ద్వారా చిట్యాల టేల్ పాండ్ నుంచే మనం నీళ్ళు ఇచ్చినాం. గత 5 సంవత్సరాలుగా ఇవాళ అందులో చుక్క నీళ్ళు లేని పరిస్థితి తీసుకొచ్చిండ్రు. మంత్రులకు కనీస సోయి లేదు, సాగునీళ్ళు ఇవ్వలేకపోయినరు, లక్షలాది ఎకరాలను ఎండబెట్టి రైతాంగం కొట్టగొట్టిండ్రు. ఇవాళ తాగునీళ్ళు కూడా ఇవ్వకుండా నల్లగొండ జిల్లా గొంతులు ఎండే పరిస్థితి తీసుకొచ్చిండ్రు, గొంతులు ఎండబెట్టే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఇంత మించిన దుర్మార్గం ఇంకొకటి లేదు. ఒక ప్రభుత్వం అనేది ఇంత సోయి లేకుండా, ఇంత నిర్లక్ష్యంగా ఉండడం అనేది ఒక సిగ్గుచేటు. గతంలో సమైక్యాంధ్ర ప్రభుత్వాలు కూడా ఇంత దరిద్రంగా లేకుండే, కానీ వాళ్ళ వచ్చిన ఆ సమైక్యాంధ్ర నాయకుల తొత్తు ప్రభుత్వం ఇది. వాళ్ళ యజమానులకు సంతోషం కలిగించే పద్ధతుల్లో వీళ్ళ ప్రవర్తన కనబడుతుంది. జిల్లాలో ఓట్లేసి గెలిపించిన ప్రజలు వీళ్ళకి కనబడతలేరు. వీళ్ళకి ఆనాడు బీఫామ్లు ఇచ్చిన బాసలే మళ్లీ గుర్తొస్తున్నట్టున్నారు. ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. మీరు వెంటనే టేల్ పాండ్ లో నీళ్లు ఖాళీ అయిన దానికి బాధ్యులు ఎవరు, ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, ముఖ్యమంత్రి పైన, జిల్లా మంత్రుల పైన ఉంది. మీరు వెంటనే తగు చర్యలు తీసుకొని జిల్లాలో ప్రజలు ఏదైతే భయభ్రాంతులకు గురవుతున్నారో మళ్ళీ మనుషుల కొరకు మేము ఎక్కడికి పోవాలి, మళ్ళీ 1000 ఫీట్ల లోతుకు పోయి ఫ్లోరోసిస్ వ్యాధిని మహమ్మారి తెచ్చుకుని తాగాలన్న బాధ, భయం మొదలైంది జిల్లా ప్రజల్లో. మరి వెంటనే తగు చర్యలు తీసుకొని జిల్లా ప్రజలకు ధైర్యం ఇవ్వాల్సిన అవసరం. మన విద్యుత్ అవసరాలు కూడా ఎంతో గొప్పగా నీరు పూర్తిగా అందుబాటులో ఉంటే రాత్రిపూట, సాయంత్రం పూట ఎక్కువ ధరకు విద్యుత్ ఉన్నప్పుడు మనం ఇక్కడ నీళ్లు ఉపయోగించుకొని విద్యుత్ తయారు చేసుకునేవాళ్ళం. మళ్ళీ రాత్రిపూట తక్కువ ధర ఉన్నప్పుడు విద్యుత్ కొనుగోలు చేసి ఈ నీళ్లను రివర్స్ చేసేవాళ్ళు. రివర్సబుల్ పంపింగ్ సిస్టమ్ ద్వారా విద్యుత్తును చౌకగా ఉత్పత్తి చేసుకోవడానికి మనకి ఎప్పుడు అత్యంత అవసరం ఎక్కువ ఉన్నది అనుకున్నప్పుడు, ఎప్పుడు ఆపత్కాలం ఉంది అనుకున్నప్పుడు అప్పుడు ఉత్పత్తి చేసుకోవడానికి అనుకూలంగా నిర్మాణం చేసుకున్నది ఈ టేల్ పాండ్. మనం ఆ కాలక్రమంలో తర్వాత అదే నల్లగొండ జిల్లా మొత్తం జిల్లా ప్రజల దాహర్తిని తీర్చే భగీరథకు కేంద్రమైంది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల, వీళ్ళ సోమరితనం వల్ల అక్రమంగా నీళ్లు చోరీకి గురై ఖాళీ అయిపోయింది. జిల్లా ప్రజలు ప్రమాదంలో పడుతున్నారు. కాబట్టి మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాం, దానికి తగిన బాధ్యులు ఎవరో విచారణ చేసి చర్యలు తీసుకోవాలి. వెంటనే పునరుద్ధరణ చర్యలు ఈ జిల్లా ప్రజలకు మంచిలకైనా డోకా లేదని ఒక ధైర్యం ఇచ్చే పరిస్థితి తీసుకురావాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.